నమస్తే అండి. ఈరోజు మనం ఆడవారిలో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఓవ్యులేషన్ అంటే ఏంటి? అండం విడుదలవ్వడం. ఇది తెలుసుకోవడం ఎవరికి ఇంపార్టెంట్? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి. ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు అనంటే అండం విడుదలవుతున్న టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. జనరల్గా పీరియడ్ వచ్చిన 14th డేనే కదా ఓవ్యులేషన్ అవుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ మీ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ని బట్టి మీ ఓవ్యులేషన్ డేట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీది 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ అయి ఉంటే ఓవ్యులేషన్ అరౌండ్ 14th డే జరగవచ్చు. 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ అని అంటే ఈరోజు పీరియడ్ వస్తే అది డే 1 ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ లాగా తీసుకుంటాము. సో ఈరోజు పీరియడ్కి మీ నెక్స్ట్ పీరియడ్కి మధ్యలో గ్యాప్ 28 డేస్ అయి ఉంటే దాన్ని 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ అంటాము. ఇలాగా కొందరికి 21 డేస్కే రావచ్చు, కొందరికి 35 డేస్కి కూడా రావచ్చు. సో అకార్డింగ్లీ 21 డేస్కే పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఓవ్యులేషన్ అరౌండ్ 7th డే ఆఫ్ దేర్ సైకిల్ జరగవచ్చు. అండ్ 35 డేస్కి వచ్చే వాళ్ళకి ఓవ్యులేషన్ అరౌండ్ 21st డే జరగవచ్చు. సో ఇలాగా మీ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ని బట్టి మీ ఓవ్యులేషన్ డేస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే మీకు ఎప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మీ నియరెస్ట్ ఫర్టిలిటీ డాక్టర్ని సంప్రదించండి. దిస్ ఈజ్ డాక్టర్ భావన, ఫర్టిలిటీ కన్సల్టెంట్. థ్యాంక్ యూ.